కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి జాడ ఇంకా దొరకలేదు. 16 రోజులుగా గాలిస్తున్నా ఎలాంటి క్లూ కూడా లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలు విస్తృతంగా గాలించినా పురోగతి లేకపోవడంతో దర్యాప్తులో అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. ఇక అటవీ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ సర్చ్ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటలు, కొండలు మరియు దట్టమైన అటవీ ప్రాంతాన్ని డ్రోన్లు, థర్మల్ కెమెరాలతో జల్లెడ పట్టారు. అయినా పాపకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అటవీ ప్రాంతం నుంచి రెస్క్యూ బృందాలు వెనక్కి వచ్చేశాయి. ఇక పాప ఆచూకీ లభించకపోవడంతో రూట్ మార్చారు పోలీసులు. చిన్నారి జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారనే బలమైన అనుమానంతో విచారణ జరుపుతున్నారు. జూన్ 6న పాప మిస్ అయిన రోజున ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ సిగ్నల్స్, అనుమానితుల కాల్ డేటా మరియు చుట్టుపక్కల గ్రామాల సీసీటీవీ ఫుటేజ్లను సైబర్ క్రైమ్ విభాగం నిశితంగా విశ్లేషిస్తోంది. మరోవైపు పాప క్షేమంగానే ఉంటుందని, పోలీసులు తీసుకొస్తారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం బొందవాడ పంచాయతీ రెండవ పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి అనే జాను అదృశ్యమై వాటికి 16 రోజులు పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఎలాంటి చర్యలు కనపట్లేదు, ఆచూకీ దొరకలేదు, చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇలాంటి నేపథ్యంలో జాను క్షేమంగా ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ప్రస్తుతం మనం కాపీలో ఉన్నాం. రోజు మారుతున్నారు. అందులో దొరికిందని చెప్తున్నారండి. వ్యాపారం చేసాక సెల్ తీసుకొస్తున్నాను, ఖచ్చితంగా దొరికిందని మేము చాలా సరదా పడ్డాము. అంటే మాకు పిల్లలు ఉన్నారు కదండి. మరి వాళ్ళు చెప్పినంతో తప్పుడు ప్రచారం అమ్మా. 16 రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలకు గాలిస్తున్నారు. ఆయన ఎక్కడ దొరికింది. అమ్మాయి దొరకాలని మీరు కోరుకుంటున్నారా? దొరకాలనే కోరుకుంటున్నానండి. ఆ రోజు అన్నం తినకపోయినా పర్లేదు, నిజంగా దొరికిందని తెలిస్తే చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చంటి పిల్ల కదండి, 2.5 ఏళ్ల పిల్ల కదండి. మరి ఎలాగని అందుకే మేము అందుకు వచ్చిన అందరినీ అడుగుతున్నాడు, పాప దొరికిందా సెల్లలో పెడుతున్నారు ఏంటని మేము అడుగుతున్నాం అనమాట. గంటలు చెప్పేసి న్యూస్ వస్తుందండి. మేము చాలా సంబరపడుతున్నాం. కడుపు నిండంత ఆనందంగా ఉందండి. మాకు కడుపు నిండంత ఆనందంగా ఉందండి. ఇదే గంటలు వచ్చేదని చెప్పేసి 3 రోజుల నుంచి నిరాశపడవలసి వస్తుందండి. చాలా బాధపడుతుందండి అమ్మాయి గురించి. పోలీసులు గాలిస్తున్నారు, నమ్మకం పోలీసులు గాలిస్తున్నారు కానీ మాకేమో నమ్మకం కాపాడతలేదండి. అది మీరు ప్రయత్నించాలండి. అమ్మాయి అదృశ్యమై 16 రోజులైంది. దేశవ్యాప్తంగా అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి కూడా చేయాలని కోరుకుంటున్నారు. మీరు ఏమనుకుంటారు? దొరుకుతుంది, కంపల్సరీ దొరుకుతుంది కానీ బాధపడుతున్నారు. తప్పదు, ఏం చేస్తామంటే అమ్మాయి బతికే ఉందో రావాలని కోరుకుంటున్నారు. త్వరగా గురించి రావాలని కోరుకుంటున్నామండి. అమ్మాయి బతికే ఉందో నమ్మకం ఉంది. నీళ్ళు పోయి నారిపోయేటండి. అలాగే ఎప్పుడైనా దారి చూపిస్తాడు. అనుకుంటారు మీరు? తీసిపోయారు. అమ్మాయి క్షేమంగా వస్తుందో నమ్మకం ఉంది. పోలీసులు అమ్మాయి కోసం 16 రోజుల నుంచి గాలించినారు. పోలీసులు నమ్మకం కదా, మరి ఎలా అవుతుంది అనుకుంటారు మీరు? బాధగా ఉంది.
పంచాయతీ తొలి మండలంలో చిన్నారి అదృశ్యమై వాళ్ళకి 16 రోజులైంది. మీరేం కోరుతున్నారు? అమ్మాయి బతికి ఉందని మీకు నమ్మకం ఉంది? ఈ పోలీసులు గాలిస్తున్నారు, గాలించారు, అలాగే నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా ఏదేదో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో బాంబు ఇస్తున్నారు, ఒకళ్ళేమో ఎవరు ఎత్తుకెళ్తున్నారు, ఏదో అయిపోతున్నారు, ఎవరి మాటలు నమ్మాలో ఏం నమ్మాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఈ తప్పుడు ప్రచారాలకి ముందు చేయడం మానేసి అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టాలని కోరుకుంటున్నాను. అమ్మాయి క్షేమంగా ఇంటికి వస్తుందని నమ్ముతున్నాను. ఇదే పరిస్థితి ఎవరిని అడిగినా అమ్మాయి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. అమ్మాయి బతికుందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గాలిస్తున్నారు, గాలింపు మీద మాకు నమ్మకం ఉంది. అమ్మాయి సజీవంగానే ఉంది. ఎవరు కిడ్నాప్ చేశారో రావాలని కోరుకుంటున్నారు.